వెల్కమ్ టు పార్ట్. మన బుల్లెట్ తీసుకొని బయటకి వచ్చేసినాము. ఎడుగా చెప్పాలా, మంచి మార్కెట్ పోయి పుచ్చగా కొనేసిన. ఏమో ఇంట్లో బోర్ కొట్టేసింది, జ్యూస్ తాగాలనిపించింది. ఇంట్లో వేసుకుంటే ఏమవుతుందో అనేసి మంచి పుచ్చకాలు దిగేసి మంచి కోరేసుకున్నాం. చూసిరా ఎంత ఎర్ర ఉందో, మస్తుందిలే. అందుకే మొత్తం జ్యూస్ చేద్దాం అనుకుంటే అమ్మేమో వద్దన్నది. అందుకే సగం కాడికే ముక్కలు కోసి జ్యూస్ చేసుకున్నామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా మొత్తం జార్లు వేసుకొని జార్లు అయితే రెడీ పెట్టేసుకున్నా. స్వీట్నెస్ మాత్రం మస్తుందిలే. ఇంకా మొత్తం మిక్స్ పట్టేసుడే. మనకు జ్యూస్లో ఎంత తీయవన్నా కానీ మనకు తీపి సరిపోదు. అందుకే చక్కెర వేసుకున్నా. ఇంక గర్రం అటాలి. అసలే వైట్ టీ షర్ట్ వేసుకున్నా. పండు మాత్రం మస్తు ఎర్రగా ఉన్నది. ఒక్క చుక్క ఉన్నా కానీ మా అమ్మ మాత్రం షర్టీ కదా, నన్ను ఉతికేస్తుంది ఫస్ట్. అందుకే వేసేస్తున్నా టవల్. ఆలు గుడ్డు ఆలు ఫైన్. ఇంకా మనం పట్టేస్తాం జ్యూస్ మిక్సింగ్. సగం పండు మాత్రం మనం మిక్సీ పడేసి జ్యూస్ వేసినాం, కానీ దానిలో ఉన్న గింజలు మాత్రం దానిలోనే ఉన్నాయి. అందుకనే మనం అయితే చాయ్ వడగట్టే జాలితోటి మనం జ్యూస్ని వడగొట్టేస్తున్నాం. దాంట్లో ఉన్న ఫైబర్ పోతుంది అంటే ఇంకా ఏం చేస్తాం, దానిలో ఉన్నాయి మొత్తం గింజలే. అందుకనే దానిలో మాత్రం పక్క పడేస్తాం. ఈ గ్యాప్లో ఒక పెంట చేసినాం. ఏంటంటే మా అమ్మ అన్నం పెట్టి పోయింది సైడ్కి, నేను మాత్రం దాన్ని చూసుకోకుండా చేసినాం మెత్తగా. ఇంకా మెత్తగా అన్నం ఏం చేస్తాం అనేసి ఇంకా పక్కన పెట్టేసింది. ఇంకా కొత్త బియ్యంతో మళ్ళీ అన్నం పెట్టేసింది. ఇంకా పక్కన ఉన్న మెత్తగా అన్నం ఏం చేస్తాం అనేసి ఇంకా ఒక ఐడియా ఆలోచించి వడియాల పిండి చేసేసింది మా మమ్మీ. ఇంకా మనం చేసిన జ్యూస్ అయితే పెట్టేసిన ఫ్రిడ్జ్లో. లాస్ట్గా ఫైనల్ అది అయితే అయిపోయింది వడియాల పిండి. ఇంకా మా అమ్మ అయితే చేయనన్నది నేనైతే చేయాల్సిందే. ఇంకా తప్పనిసరి ఇంక ఇంట్లో అయితే ఎవరు లేరు, ఇంకా మనమే చేయాలి. ఇంక ఎవరు చేసిన పాపానికి వాడే అనుభవించాలన్నట్టు. అన్నం ఏదో ముందే చూసుకోవాలంటే ఈ పరిస్థితి రాకపోతుండే. చూడండి ఎట్లా రుబ్బుతున్నాం, గిర్ర. ఇంకా రుబ్బి మనం అయితే మస్తు స్వెట్ అయిపోయాం అనమాట. ఇంకా మన పిండి అయితే రెడీ అయిపోయింది మెత్తగా. ఈ ఎండాకాలం ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకుంటే ఇంకా చెమటతో స్నానం చేయాల్సిందే. ఇంకా పైన ఎండ గట్టిగా కాలుతూ ఉంటుంది కాబట్టి మనము చెప్పులు అయితే వేసుకొని పైకి పోతున్నాం. ఇంకా పైకి పోగానే పైన పిల్లలు అయితే బయటకు వచ్చేసారు మనం రాగానే. ఇంకా పైన కవర్ వేసి మనం రెడీగా కూర్చోని ఇంకా మన గన్ను అయితే రీఫిల్ చేసి ఇంకా రప్ప వేసేసాడే. ఇంకా మనం వేస్తుంటే మన మీద వాళ్ళే గాలి కూడా చూసి షాక్ అవుతుంది. అందుకే కవర్ కూడా లేపి మరి టెస్ట్ చేస్తుంది మనమా కాదా అని. ఇంకా పక్కన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎట్లుంది మళ్ళీ నేను వేసిన కళాఖండం. మీకు కూడా కావాలంటే డిజైన్ చేసేది కేవలం 1000 రూపాయలు మాత్రమే కేజీ. ఇంకా మనకు ఒప్పుకోపోయిందంటే మనం ఇంకా రింగులు ఒడియాలి రాదు, కట్టపులే వేస్తాం చక్కగా. ఈ మెట్ల మీద షీట్ తీసుకొచ్చి పెట్టే లోపల మొత్తం చిందర అయిపోయినాయి. మనం వేసుడే అంత అంటే మొత్తం గుడిపేసింది. ఎండ కూడా జబర్దస్త్ కొట్టేస్తుంది. సాయంత్రకాలం ఆరిపోతాయి. ఇంకా డిఎం చేసేయండి మీరే, కేజీ 1000 రూపాయలు మాత్రమే. ఇంకా మనం కిందకి వచ్చి మంచి లాగిచ్చినాము. ఎండ మాత్రం మామూలుగా లేదు మా అమ్మ అసలుకి. అందుకనే మనం ఇందాక చేసుకున్న జ్యూస్ గుర్తు వచ్చింది, తెచ్చేసిన అనమాట. నేను పోసేసుకున్న గ్లాస్ అనుకున్నంత తిరిగితే ఇంకొకటి లేదేమో. జ్యూస్ ఏమో మంచమైన పడ్డది. మా అమ్మ చిన్నప్పుడు క్లీన్ చేసిన. డీప్ ఫ్రిడ్జ్ లో జ్యూస్ పెట్టి 1/2 అవర్ అవుతుంది. అందుకే కట్టేసింది. జ్యూస్ మాత్రం న్యాచురల్ జ్యూస్ అంటే న్యాచురల్ జ్యూస్ మా అమ్మ. షేర్స్ మస్తు అయ్యింది. మీరు ఇంట్లో వేసుకుంటా వేసి చూసుకుంటున్న టైం 3:15 అయిపోయింది. ఇంకా మనం కూర్చున్న మామిడికాయలు ప్యాకింగ్ కోసం. అంటే ప్యాకింగ్ లేదు, న్యూస్ పేపర్లో చుట్టి పెడితే పండుగ అవుతాయి కాబట్టి మనం చుట్టి పక్కన పెట్టేస్తాం. ఇలా 1 2 3 4 5 6 7 అలా కట్టేసి పక్కన పెట్టేసినాం. ఈరోజు ఇంకా బాగా అలిసిపోయినాం ఒకటి. ఇంకా లైట్గా అట్లా ఉరికిన ఒక అరగంట సేపు. ఇంకా క్రేవింగ్స్ వచ్చేసి ఇంకా స్వీట్ తినవుతాయింది. అందుకే ఇంట్లో స్వీట్ అవ్వకపోయింది. చూసిన అన్ని 2 స్వీట్ అనిపించినాయి. అందుకే పక్కకు పడేసి వేరే జిలేబీ తీసుకొని తిన్నా. ఇంకా బిల్డింగ్ కూర్చొని మొత్తం వీడియో ఎడిట్ చేసిన. ఎట్లా మన వీడియో బాగుందా లేదా మళ్ళీ కామెంట్లో పెట్టాలి. ఇంకా ఈ వీడియో చాలా అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పడకుంటా బాయ్.